అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 3 సంవత్సరాలుగా చూస్తుంటే మన యొక్క పండ్ల పరిశ్రమ మన యొక్క జిల్లాలతో పాటు రాష్ట్రంలో మరియు అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా సంక్షోభ దిశగా ప్రయాణం చేస్తున్నది. ఈ సంక్షోభానికి ముఖ్య కారణం ఏమంటే ఇదివరలో ఒక 2 సంవత్సరాలుగా మనకు యుద్ధము మిడిల్ ఈస్ట్లో కానీ అదేవిధంగా యూరోపియన్ కంట్రీస్లో కానీ యుద్ధం స్టార్ట్ కావడం వల్ల మన యొక్క ఎగుమతులన్నీ కూడా చాలా మటుకు తగ్గిపోవడం జరిగింది. ఇది కాకుండా పళ్ళ రసాలు తయారు చేసేటువంటి ఏదైతే యూనిట్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఇది వరకు యూజ్ చేస్తున్నటువంటి గుజ్జు యొక్క శాతాన్ని చాలా వరకు దాదాపు 50% తగ్గించడం. అంటే మామూలుగా ఇన్ జనరల్ వచ్చి 18 నుంచి 19% మనకు గుజ్జు శాతము ఉపయోగిస్తూ ఉన్నారు. అటువంటిది ఇప్పుడు 9% తగ్గించేయడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే కూడా టోటల్ కన్జంప్షన్ కూడా తగ్గిపోయి మన యొక్క గుజ్జు ఎగుమతుల పైన ప్రభావం చూపుతుంది. ఇదే కాకుండా యూరోపియన్ యూనియన్లో అంటే మన యూరోప్ కంట్రీల్లో ఉండేటువంటి దేశాలన్నీ కూడా భారతదేశం నుంచి దిగుమతి చేసుకునేటువంటి గుజ్జు పైన 28% నుంచి 32% సుంకము విధించడం వలన మిగిలిన దేశాలు ఏదైతే ఈజిప్ట్ అయితేమి, పాకిస్తాన్ అయితేమి, చైనా అయితేమి, సౌత్ ఆఫ్రికా అయితేమి, బ్రెజిల్ అయితేమి ఈ దేశాల నుంచి వాళ్ళు దిగుమతి చేసుకునే దానిపైన 0 సుంకం ఉండటం వల్ల మన యొక్క ఎగుమతుల మీద ఇది చాలా తీవ్ర ప్రభావం చూపించి చాలా మటుకు మన యొక్క ఎగుమతులు తగ్గిపోయి మన జిల్లాలో దాదాపు 2,75,000 టన్నులు ఈరోజు పూర్తిగా సరుకు నిలిచిపోవడం జరిగింది. ఇది చాలా చాలా ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే ఇంత సరుకు నిలిచిపోయిందంటే రాబోయేటువంటి 2025వ సంవత్సరంలో మనము ఏ విధంగా ప్రొడక్షన్ చేయాలా, ఏ విధంగా రైతుల నుంచి మనం మామిడికాయలు కొనాలా, ఏ విధంగా మనం రన్ చేయాలనేది చాలా ఆందోళనకరంగా ఉంటుంది. దీనిపైన ప్రభుత్వం వెంటనే చర్చించి దీన్ని ఏ విధంగా మనము రిసాల్వ్ చేయాలి, ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఏ విధంగా పరిష్కరించాలి అనే దిశగా పయనించలేకపోతే దానికి కూడా తొందరగా డిసిషన్ తీసుకొని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితేమి, కేంద్ర ప్రభుత్వాలు అయితే దీనిపైన తొందరగా ఒక నిర్ణయం తీసుకొని సమస్యను పరిష్కరించలేకపోతే రాబోయే సీజన్లో రైతుల దగ్గర నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి ఎదుర్కొని ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.